ఎస్తేరు కథ. ఎస్తేరు యొక్క యూదురాలు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవటంతో ఆమెను మొర్దెకాయి పెంచాడు. పర్షియా రాజుకు కొత్త రాణి అవసరమైంది. ఎస్తేరు దేవుని కృపతో అందరిలో ప్రత్యేకంగా నిలిచి రాణిగా ఎంపికైంది. అయితే కొంతకాలానికి హామాను అనే అధికారి యూదులను సంపూర్ణంగా నాశనం చేయాలని కుట్ర పన్నాడు. రాజు కూడా తెలియకుండానే ఆ ఆజ్ఞపై సంతకం చేశాడు. మొర్దెకాయి ఇది తెలిసి ఎస్తేరును ఇలా అడిగాడు: ఈ సమయానికి దేవుడు నిన్ను రాణిగా ఉంచి ఉండవచ్చు, మన ప్రజల కోసం మాట్లాడాలి అని. అయితే రాజు దగ్గరకు ఆహ్వానం లేకుండా వెళ్ళటం ప్రమాదం, చావు శిక్ష కూడా ఉండేది. అయినా సరే ఎస్తేరు ధైర్యంగా ఇలా చెప్పింది: నేను చస్తే చచ్చిపోతాను, కానీ దేవుని ప్రజల కోసం నిలబడతాను అని. అయితే ఎస్తేరు ఉపవాసం చేసి రాజు దగ్గరికి వెళ్ళింది. దేవుడు ఆమెకు కృపనిచ్చాడు. రాజు ఆమెను ఆహ్వానించాడు. ఆమె కోరిక ఏమిటో అడిగాడు. అయితే ఎస్తేరు నిజం చెప్పింది. హామాను యూదులను చంపాలని చేసిన కుట్రను బయటపెట్టింది. రాజు కోపంతో హామానును శిక్షించాడు. యూదులకు రక్షణ ఆజ్ఞ ఇచ్చాడు. అయితే బైబిల్ వాక్యం ప్రకారం నీవు ఈ సమయమందు ఏమీయో మాటలాడక మౌనంగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పుమనేను. ఎస్తేరు 4:14. అయితే మనకు భయం ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు. సరైన సమయానికి దేవుడు మనలను ఉపయోగిస్తాడు.